ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీటీడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు 80,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని వెంటనే షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియో చూస్తున్నారో, సో మీరు తప్పనిసరిగా వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు ఎలాంటి జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, అలాగే మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ని పిక్ చేసుకొని మా టీం వాళ్ళు ఏంటంటే మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలాంటి జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారు అండ్ మీకు క్వాలిఫికేషన్ అండ్ మీరు లొకేషన్ కూడా కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ వచ్చినటువంటి జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకి తిరుపతిలో ఉంది. సో ఈ రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి November 5th అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ November 17th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ జిల్లా వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ చేయాలి. ఈ ప్రాసెస్ని కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. మీరు కంప్లీట్గా చూస్తే ఎలా అప్లై చేయాలో అర్థమవుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్ ఏంటి అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్లో అకాడమిక్ కన్సల్టెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. సో జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే సో మీరు ఎస్ఎస్సి మెమో అనేది రెడీగా పెట్టుకోవాలి. దాంతోపాటుగా మీరు ఈ మిగతా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఏంటి అంటే ప్రూఫ్ ఆఫ్ టీచింగ్ లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఒకరు ఉంటే అది కూడా, నెక్స్ట్ నెట్, ఎస్ఎల్ఈటి, ఏపీ సెట్, ఎంఫిల్, పిహెచ్డి ఒకవేళ మీకు అది అప్లికేబుల్ అయితేనే అది పెట్టండి, అవసరం లేదు లేకుంటే. తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్కి సంబంధించి రిసిప్ట్, ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత సో అది ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో మీరు ఏమేమైతే అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ ఫీ రిసిప్ట్ని కూడా పెట్టేసి సో మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపించాలి. ఏ అడ్రస్కి అంటే ద రిజిస్టర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి 517502 చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. ద ఎన్వలప్ షుడ్ బి సబ్స్క్రైబ్డ్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు ఎన్వలప్ కవర్ పైన ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నేమ్ ఉందో అప్లికేషన్ ఫర్ ద హైరింగ్ ఆఫ్ అకాడమిక్ కన్సల్టెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్, మీరు ఏ విభాగానికి అప్లై చేస్తారో అది మెన్షన్ చేసేసి ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 17th నవంబర్ అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసి ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపించిన తర్వాత ఆ అప్లికేషన్స్ వచ్చినటువంటి వాటన్నింటిని కూడా వీళ్ళు వెరిఫై చేసేసి అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారనేది మీకు వాళ్ళు ఈమెయిల్ ద్వారా తెలుపుతామని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు ఈమెయిల్ ద్వారానే
దానికి సంబంధించి అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. మీకు ఈమెయిల్ రూపంలోనే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఏ రోజున కండక్ట్ చేస్తారు, ఎక్కడ ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, అన్నీ కూడా మీకు ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు మెయిల్కి అయితే పంపిస్తారనమాట. కాబట్టి అప్లై చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు మెయిల్ అనేది పంపిస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి డేట్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందన్నమాట. మన ద్వారా భర్తీ చేసినటువంటి అకాడమిక్ కన్సల్టెంట్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తాను అనేది ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మనకి మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సికి సంబంధించి 2, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 2, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 10 అండ్ నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ 4 అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. ఇవి మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. నోటిఫికేషన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. సో మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి ఇంజనీరింగ్ డిసిప్లిన్స్కి సంబంధించి ఉన్నటువంటి కన్సల్టెంట్స్ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అనేది ఎవరైతే సంబంధిత విభాగాల్లో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫార్మసీ డిసిప్లిన్స్కి సంబంధించేమో ఫార్మసీ విభాగంలో డిగ్రీ అనేది చేసిండి ఫార్మసిస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అనేది ఫార్మసీ విభాగంలో చేసిన వాళ్ళకి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు సో రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ అప్లై చేయాలి కదా, ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్, ఓసీ అండ్ బీసీ అభ్యర్థులు అయితే 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా బ్లూ కలర్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ హోమ్ పేజీలోకి వచ్చేసి సో డైరెక్ట్గా జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీకు అకాడమిక్ కన్సల్టెంట్స్ హైరింగ్ ఫీజ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి సో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి సో మీరు ఆ యొక్క ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు అనమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము ఫస్ట్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అంటే మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు న్యూ అకౌంట్ కింద మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ ఆ పాస్వర్డ్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సో నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాతనే సో మీరు పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అండ్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి అండ్ మీరు దీనికి సంబంధించి ఫీ పేమెంట్ కూడా చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఎస్వి యూనివర్సిటీ టీటీడీ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.